వైసీపీకి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం జగన్ కు రాజీనామా లేఖను పంపారు. రాజీనామా కాపీని సజ్జల విజయసాయిరెడ్డికి కూడా పంపించారు. ఇక తన అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్లు ఏకవాక్యంతో రాజీనామా లేఖ పంపారు. అయితే ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ వాసు, డీటెయిల్స్ ఏంటి? పవన్ దాడి వీరభద్రరావు రిజైన్ చేశారు. గత కొంతకాలంగా కూడా ఆయన పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. వైసీపీలో ఉన్నప్పుడు కూడా యాక్టివ్ గా లేరు. ఆయన కానీ ఆయన కుమారుడు రత్నాకర్ కానీ గత కొంతకాలంగా మంత్రి అమర్నాథ్ తో ఉన్న విభేదాల కారణంగా చాలా కాలంగా కూడా పార్టీ విడతారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇవాళ ఒక 2 గంటల క్రితం ఆయన అనుచరులతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి కాసేపట్లో 4 గంటలకు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది చెప్పనున్నారు. మనకి అందుతున్న సమాచారం మేరకు ఆయన టీడీపీ జనసేన కూటమిలో చేరే అవకాశం ఉందని చెప్తున్నారు. జనసేన నుంచి పార్టీలో చేరే అవకాశం ఉందని చెప్తున్నారు. అనకాపల్లి నుంచి టికెట్ ఆశించారు వాళ్ళ అబ్బాయికి. గతంలో కూడా వారికి అనకాపల్లి ఇవ్వకుండా వేరే చోట ఇవ్వడం వల్ల ఓడిపోవడం జరిగింది. అందువల్ల ఈసారి అనకాపల్లి ఇవ్వాలంటే అమరకు కాకుండా అమర్ను వేరే చోటకి పంపించినప్పుడు కూడా తమకు ఇవ్వాలని కోరినప్పుడు కూడా వేరే వాళ్ళకి కొత్త వ్యక్తులకి ఇవ్వడం వల్ల తీవ్ర అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఇప్పటివరకు ఈ ప్రభుత్వం ఏర్పడిన 4.5 సంవత్సరాల నుంచి కూడా దాడి వీరభద్రరావుకి ఏదో ఒక నామినేటెడ్ పదవి వస్తుందని ఆశించారు. ఇప్పుడు కూడా ఆయనకి పదవి దక్కలేదు. రత్నాకర్ కూడా టికెట్ దక్కలేదు. దీంతో ఆ కుటుంబం అంతా కూడా తీవ్ర నిరాశతో పార్టీ నుంచి అసంతృప్తితో బయటకు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అనకాపల్లి ఎవరు గెలవాలన్నా సరే దాడి వీరభద్రరావుకి సామాజిక వర్గం సపోర్ట్ కావాలి, లేనిదే గెలిచే పరిస్థితి ఉండదు అనేది నానుడి. అమర కూడా వాళ్ళ సపోర్ట్ తోనే అక్కడ గెలవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ రత్నాకర్ పార్టీ పోటీ దిగే అవకాశం ఉంది. జనసేన తరఫున అక్కడ నుంచి పోటీ దిగే అవకాశం